వీక్షకులకు చిన్న విన్నపం. చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. అలేఖ్య చిట్టి పికిల్స్. గత కొన్ని రోజుల కిందట ఈ పచ్చళ్ల వివాదం సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ చివరకు అదే సోషల్ మీడియా కారణంగా వారి వ్యాపారం క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగితే అలేఖ్య మాట్లాడిన బూతు మాటలు నెట్టింట వైరల్ కాగా ఆ తర్వాత సదరు అక్క చెల్లెళ్ళు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే వీరిపై ట్రోల్స్, మీమ్స్ కూడా ఏ రేంజ్లో వచ్చాయంటే ఆఖరికి అలేఖ్య ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పచ్చళ్ల వివాదం సద్దుమణిగింది. దీంతో తర్వాత ఏం చేయాలి అనే దానిపై ఈ సిస్టర్స్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అలేఖ్య సిస్టర్స్ లలో ఒకరైన రమ్య కంచర్ల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తాము తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్ పేరేంటో కూడా చెప్పేశారు రమ్య కంచర్ల. దాదాపు 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే అలేఖ్య మాటలతో ఏర్పడిన వివాదం వలన ఈ కొద్ది కాలంలోనే తాము బిజినెస్ మూసేస్తామని అనుకోలేదని వాపోయింది. ఈ కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని మూసివేశామని చెప్పారు. అయితే కస్టమర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరూ మళ్లీ గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారని రమ్య కంచర్ల తెలిపారు. అందుకే మళ్లీ బిజినెస్ లో కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు రమ్య కంచర్ల తెలిపారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం నేపథ్యంలో మునుపటిలా తమకు సపోర్ట్ ఉంటుందా, ఆదరిస్తారా అనేది అనుమానంగా ఉందన్నారు. అయితే ఏదేమైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అందుకే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు రమ్య కంచర్ల క్లారిటీ ఇచ్చారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించుకుందామని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కొత్త వ్యాపారంలో అక్క అలేఖ్యను భాగస్వామ్యం చేయబోమని రమ్య కంచర్ల చెప్పారు. మొత్తం తానే పర్యవేక్షించుకుంటానని చెప్పారు. నిజానికి అలేఖ్య చిట్టి పికిల్స్ కు ముందుగా రమ్య మోక్ష పికిల్స్ అని పెట్టాలని అనుకున్నామని, కాని అప్పుడు తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో అలేఖ్య పేరు పెట్టినట్లు చెప్పారు. పచ్చళ్ల వ్యాపారం అంటే ఇండస్ట్రీలో మరోలా భావిస్తారని, అందుకే తన అక్క పేరు పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారంతో మీ ముందుకు వస్తామని, అందుకు ఇంకో 2 నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తమను ఆదరించాలంటూ రమ్య కంచర్ల కొత్త వ్యాపారం గురించి కొత్త కబుర్లు చెప్పుకొచ్చారు. మరి కొత్త వ్యాపారం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి. మేమైతే ఈ 11 మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము. బాగా మంచిగా రన్ అయింది. అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ 11 మంత్స్లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు. సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము. ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, సో రమ్య మోక్ష పికిల్స్ అని కమ్బ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇదివరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్ అండి. మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ, ఇంకా మా రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన, కామెంట్స్ కూడా, మీరు కమ్బ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్గా ఇవ్వండి, మేము ఆర్డర్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద, సో అది ఖచ్చితంగా అందరూ ఎఫోర్డ్ చేసే ప్రైజెస్కి మంచి క్వాలిటీ ఇస్తూ, మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను. లాస్ట్ టైం అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేశాము. అండ్ ఆ బిజినెస్కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను. కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను. సో పికిల్స్ పచ్చళ్ళు అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు. సో మా డాడీకి చెప్తే అలేఖ్య అక్క పేరు పెడదాము అనేసి అన్నారు.
సరే అక్క ఏదైతే ఏంటి అందరం కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది. సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్తో మీ ముందుకైతే రాబోతున్నాము. ఒక 1 మంత్ 2 మంత్స్ లేట్ అవుతుందని నాకు తెలీదు. కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.